నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. దాయాదుల కన్ను, పొరుగు దేశాల కుట్రలు, సరిహద్దుల్లో నివురుగప్పిన నింపులాంటి ఉద్రిక్తతలు, ప్రపంచపటంలో శాంతిని భగ్నం చేయడానికి శత్రువులు పన్నుతున్న పథకాలు ఎన్నెన్నో. అయితే ధర్మం వైపు నిలబడి సత్యమే అంతిమ విజయాన్ని సాధిస్తుందని నమ్మే రెండు మహాశక్తులు తూర్పున ఉదయిస్తున్నాయి. అవే మన భారతదేశం, దాని చిరకాల మిత్రుడు రష్యా. భరతమాత ముద్దుబిడ్డలు రష్యా వీరులు. వారి ఉక్కు సంకల్పం ముందు శత్రువులు వెన్నుచూపక తప్పదు. తరతరాల పోరాట యోధుల వారసత్వం వారి రక్తంలోనే జీర్ణించుకుపోయింది. కలిసికట్టుగా వారు ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారు. మరోవైపు కుటిల బుద్ధితో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా, సరిహద్దుల్లో శాంతిని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్. వారి దుష్ట ఆలోచనలు నెరవేరుతాయా? వారి ఉమ్మడి కుతంత్రాలు మన ధైర్యవంతులైన సైనికుల ముందు నిలబడగలవా? నిశ్శబ్దంగా జరుగుతున్న ఈ సైనిక సన్నాహాలు ధర్మం అధర్మం మధ్య జరిగే అంతిమ పోరాటానికి సంకేతమా? రేపటి ప్రపంచం ఎవరి పక్షాన నిలుస్తోంది? ప్రపంచ రాజకీయాల్లో సైనిక బలం ఎప్పుడూ ఒక నిర్ణయాత్మక శక్తిగా నిలుస్తూ వస్తోంది. 21వ శతాబ్దంలో ముఖ్యంగా ఆసియా ఖండంలో కొన్ని దేశాల సైనిక సామర్థ్యాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే సత్యం, ధర్మం వైపు నిలబడిన ఇండియా, రష్యా శక్తి ముందు కుట్రలు, దుష్ట ఆలోచనలు ఎప్పుడూ ఓడిపోతాయి. ఇప్పుడు ఈ రెండు బలమైన దేశాల సైనిక శక్తిని కుతంత్రాలు పన్నుతున్న చైనా, పాకిస్తాన్ బలంతో పోల్చి చూద్దాం. మొదటగా భారతదేశం రష్యా అజేయమైన సైనిక కూటమిని పరిశీలిస్తే, రష్యా ఎన్నో దశాబ్దాలుగా భారతదేశానికి నమ్మకమైన మిత్రుడిగా ఉంది. దాని సైన్యం కేవలం సంఖ్యాపరంగానే కాదు, సాంకేతికంగా కూడా అత్యంత అభివృద్ధి చెందినది. ముఖ్యంగా రష్యా అణు సామర్థ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. అత్యాధునిక క్షిపణులు, యుద్ధ విమానాలు, ట్యాంకులు, శక్తివంతమైన నౌకాదళం రష్యా బలాన్ని చాటుతాయి. అంతేకాకుండా రష్యాకు అనేక యుద్ధాల్లో పోరాడిన అనుభవం ఉంది. ఇది వారి సైనికులకు క్షేత్ర స్థాయిలో తిరుగులేని ధైర్యాన్నిస్తుంది. రష్యా భారీ రిజర్వ్ దళాలు కూడా భారతదేశానికి అండగా నిలబడడానికి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయి. ఇక భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి. ఇది తన సైనిక బలాన్ని కూడా దృఢంగా పెంచుకుంటోంది. భారతదేశం అసలైన బలం దాని కోట్లాది మంది ధైర్యవంతులైన సైనికులు. దేశం కోసం ప్రాణాలను అర్పించడానికి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అంతేకాకుండా భారతదేశం ఇప్పుడు స్వదేశీయంగా అత్యాధునిక రక్షణ పరికరాలను తయారు చేయడంపై దృష్టి సారించింది. తేజస్ వంటి యుద్ధ విమానాలు, అర్జున్ వంటి ట్యాంకులు, శక్తివంతమైన నౌకాదళ నౌకలు, బ్రహ్మోస్ వంటి క్షిపణుల తయారీలో భారత్ దూసుకుపోతోంది. భారతదేశానికి 2 విమాన వాహక నౌకలు ఉన్నాయి. ఇది మన సముద్ర జలాల రక్షణను మరింత బలపరుస్తుంది. మన అణు సామర్థ్యం కూడా శత్రువులకు ఒక బలమైన హెచ్చరిక. ఇప్పుడు కుతంత్రాలు పన్నుతున్న చైనా, పాకిస్తాన్ సైనిక కూటమిని చూస్తే, చైనా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం కావచ్చు. దాని సైన్యం సంఖ్యాపరంగా పెద్దది కావచ్చు, కానీ వారిది విస్తరణ కాంక్షతో నిండిన మనస్తత్వం. వారు సరిహద్దులను అతిక్రమించడానికి, పొరుగు దేశాలను బెదిరించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు. వారి రక్షణ బడ్జెట్ ఎక్కువ ఉండవచ్చు, కానీ వారిది నమ్మలేని మనస్తత్వం. గత కొన్ని దశాబ్దాలుగా చైనా తన రక్షణ బడ్జెట్ ను గణనీయంగా పెంచింది. ఫలితంగా దాని సైన్యం అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంది. చైనా నౌకాదళం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నౌకాదళాలలో ఒకటి. వారికి 2 విమాన వాహక నౌకలు ఉన్నాయి, మరిన్ని నిర్మిస్తోంది. యుద్ధ విమానాలు, క్షిపణులు, సైబర్ వార్ఫేర్ వంటి రంగాల్లో చైనా చాలా ముందుంది. అంతేకాకుండా చైనా పారిశ్రామిక సామర్థ్యం కూడా దాని సైన్యానికి నిరంతరం ఆధునిక ఆయుధాలను సరఫరా చేయగలదు. సైబర్ దాడులు, సరిహద్దు చొరబాట్లు వారి కుటిల నీతికి నిదర్శనం. ఇక పాకిస్తాన్ భారతదేశానికి పొరుగు దేశమైనప్పటికీ వారిది ఎప్పుడూ కుట్రపూరితమైన ఆలోచనలే. పరిమిత ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ వారు ఉగ్రవాదులకు మద్దతునిస్తూ సరిహద్దుల్లో అస్థిరతను సృష్టించడానికి ప్రయత్నిస్తారు. వారి బలం వారి సైనికుల సంఖ్య కాదు,
వారి విధ్వంసక ఆలోచనలు. వారు చైనా నుండి రక్షణ పరికరాలను దిగుమతి చేసుకోవచ్చు, కానీ వారి స్వంత శక్తి చాలా పరిమితం. వారి అణు సామర్థ్యం కూడా బాధ్యతారహితంగా ప్రవర్తించే అవకాశం ఉన్నందున ప్రపంచానికి ఆందోళన కలిగిస్తుంది. మొత్తంగా చూస్తే భారతదేశం, రష్యా కేవలం సైనిక శక్తిగానే కాకుండా నమ్మకం, స్నేహం, ధర్మం వంటి బలమైన పునాదిపై నిలబడ్డాయి. వాటి ఉమ్మడి శక్తి ముందు కుట్రలు, దుష్ట ఆలోచనలు ఎప్పటికీ విజయం సాధించలేవు. చైనా సంఖ్యాబలం, పాకిస్తాన్ విధ్వంసక ఆలోచనలు ఈ రెండు ధర్మబద్ధమైన శక్తుల ముందు నిలబడలేవు. భవిష్యత్తు ప్రపంచ శాంతి, న్యాయం వైపు నిలుస్తుంది. ఇండియా, రష్యా దానిని నడిపిస్తాయి.